వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్త విమానాశ్రయాల నిర్మాణాలపై శుక్రవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం ఆయన నివాసంలో సమీక్షించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలంలో నిర్మాణానికి దాదాపు 1383 ఎకరాల్లో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఫీజిబిలిటీ సర్వే పూర్తయిందని సీఎం తెలిపారు. అలాగే కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో 7 ఎయిర్పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీ సర్వే పూర్తయిందని, మిగతా చోట్ల సర్వే చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు కోరారు. అటు గన్నవరంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్ నిర్మించనున్నారు. ఏపీలో వచ్చే ఏప్రిల్ నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వ్యాపారానికి జారీ చేసే లైసెన్సుల ప్రక్రియలో డిజిటల్ ఆన్లైన్ లైసెన్స్ విధానాన్ని వ్యవసాయ శాఖ తీసుకొస్తోంది. గతంలో ఓఎల్ఎంఎస్ ఆన్లైన్ లైసెన్స్ విధానం ఉండగా 2019 నుంచి ఈ ఆఫీస్ విధానంలో లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. ఈ 2 విధానాల్లో లోటుపాట్లను సవరించి డిజిటల్ ఆన్లైన్ నిర్వహణ వ్యవస్థను తెస్తున్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదంటూ బెజవాడ పోలీసులు హ్యాట్స్ ఆఫ్ అనిపించుకుంటూ హెల్మెట్ లేని వారికి జరిమానా విధిస్తూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజ్పై విధి నిర్వహణ చేశారు. ప్రజలకైనా పోలీసులకైనా ఒకటే రూల్ అంటూ ఏకంగా పోలీసులకే హెల్మెట్ లేదని వాహనం నిలిపి ఫైన్ రాయించిన పోలీస్ అధికారికి ప్రజలు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్పెషల్ రూల్ ఏమైనా ఉందా నీకు? మీ ఎస్పీకి నేను రిపోర్ట్ రాస్తాను నీ మీద. బండి రికార్డు తీసుకురామ్మా. రండి, బండి పక్కన పెట్టిస్తూ బండి రికార్డు అయితే ఫోటోది స్పెషల్ రైల్ చేస్తుంటే ఫోటోది సిపి గారు రిపోర్ట్ పెడితే మొన్న స్పెషల్ రూల్ ఏమైనా ఉందా నీకు? మీ ఎస్పీకి నేను రిపోర్ట్ రాస్తాను నీ మీద. బండి రికార్డు తీసుకురామ్మా. రండి, బండి పక్కన పెట్టిస్తూ బండి రికార్డు అయితే అటు పక్కేళ్ళండి. హెల్మెట్ లేని వాళ్ళంతా అటు పక్కేళ్ళు రమ్మా. ఏమండి హెల్మెట్ రండి, హెల్మెట్ రండి, హెల్మెట్ విత్ హెల్మెట్. ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా, కళ్ళజోడు ఎందుకు పెట్టున్నారు మీరు? దేనికి పెట్టారమ్మా? నేను అడిగే చెప్పండి అమ్మా. మీరు మొత్తం స్కార్ప్ ఎందుకు కట్టుకున్నారు? మరి ఇన్ని రోజులు మీరు చేస్తుంటే మీకు అది పెట్టాలా? ఏమండి ఏం పని లేక ఆపుతున్నారు అనుకున్నారా? కనీసం వయసులో పెద్దవాళ్ళ జ్ఞానం కూడా లేదు. ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి బీమా విధానంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఉన్న 3257 చికిత్సలు యథావిధిగా బీమా విధానంలోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. అవసరమైతే చికిత్సల సంఖ్య పెంచుతామన్నారు. వార్షిక పరిమితి కింద ప్రస్తుతం ఉన్న 25 లక్షల వైద్య సేవల్లో ఎటువంటి మార్పు ఉండదన్నారు. ఏపీ రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లను కేంద్రం మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం నూతన డిజైన్లను ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం అమలు చేస్తున్న చిన్న తరహా క్లస్టర్ అభివృద్ది కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఒక్కొక్కటి, తిరుపతి జిల్లాలో 2 క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి నివేదించింది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా విసురుతోంది. రాగల 3 రోజుల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గత 2 రోజులుగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాగల 3 రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మునిపెన్నడూ లేనంతగా చలి తీవ్రత మరింత పెరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గత 2 రోజులుగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 2 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. చలితో వృద్ధులు, చిన్నారులు గజగజ వణికుతున్నారు.
తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. 2 రోజులుగా అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయని, దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. కొమరం భీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గరిష్టంగా నల్గొండలో, కనిష్టంగా ఆదిలాబాద్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. ప్రతి పార్టీలో కార్యకర్తలుంటారు. పార్టీ పిలుపునిస్తే రాత్రి పగలు పార్టీ కోసమే పనిచేస్తుంటారు. అయితే అలాంటి కార్యకర్తల బాగు కోసం ఏ ఒక్క పార్టీ అయినా ఆలోచించిందా అని అడిగితే వచ్చే సమాధానం మొదటి పేరు తెలుగుదేశం పార్టీ అని ఉంటుంది. బహుశా ఆ సమాధానంలోనే ఈ ఒక్క పేరే ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనికి కారణం ఒక యువ నేత. రాజకీయ నేతల్లో చాలా మంది ముందుగా తన కోసం, తన వైపు నుంచి ఆలోచిస్తారు. కానీ ఈ యువనేత ఎదుటివారి గురించి ఆలోచిస్తారు. ఆయనే నారా లోకేష్. రాజకీయాల గురించి అవగాహన చేసుకునే క్రమంలో ఆయన మొదటగా కార్యకర్తల గురించి ఆలోచిస్తారు. ఏ స్వార్థం లేకుండా, ఏ ఫలితం ఆలోచించకుండా, కేవలం పార్టీ మీద, ఆ పార్టీ నాయకత్వం మీద ఉన్న అభిమానంతో తమ సొంత కుటుంబాలను, కుటుంబ బాధ్యతలను పక్కనబెట్టి వచ్చి పనిచేస్తారు కార్యకర్తలు. ఇలాంటి సమయంలో ఆ కుటుంబం గురించి, వారి కష్టాల గురించి పట్టించుకునేదెవరు? ఒకవేళ ఆ కార్యకర్తకు ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి దిక్కెవరు? ఇలా ఆలోచించి కొన్ని ప్రతిపాదనలను, ప్రణాళికలను చేసుకున్నారు నారా లోకేష్. వాటిని పరిశీలించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇంప్రెస్ అయ్యారు. 2014 మహానాడు టీడీపీ కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్ కు అప్పగిస్తున్నామని మహానాడు వేదికపై ప్రకటించారు చంద్రబాబు గారు. అప్పటికప్పుడే టీడీపీకి ప్రాణం పెట్టే కార్యకర్తల రుణం తీర్చుకోవడానికి, వారి సంక్షేమం కోసం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కార్యకర్తల కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఉపాధి కోసం పార్టీ సంక్షేమ విభాగం ఎల్లప్పుడూ అండగా నిలిచి ఉంటోంది. ఇక లోకేష్ గారు మరొక అద్భుతమైన ఆలోచన కార్యకర్తల ప్రమాద బీమా పథకం. కార్యకర్త ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా కొంత అండగా నిలబడేందుకు బీమా సొమ్మును అందించే ఈ పథకం నిజంగా కార్యకర్తల పాలిట దైవం. కేవలం 100 రూపాయల సభ్యత్వ రుసుము చెల్లించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న వారికి 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం అందించింది తెలుగుదేశం. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5,164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 103,28 లక్షల రూపాయలు అందించారు. నారా లోకేష్ గారు స్వయంగా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పి, నేను అండగా ఉన్నాను అనే భరోసా కలగజేసి బీమా సొమ్ము, చెక్కులను తన చేత్తో ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రమాదంలో మరణించిన వారికే కాదు, సహజంగా మరణించిన 4,874 మంది కుటుంబాలకు కూడా 18 కోట్ల సాయం అందించారు. కార్యకర్తల కుటుంబాల్లోని 1,670 మంది విద్యార్థుల చదువుకు సుమారు 2,35 లక్షల ఆర్థిక సహాయం అందించారు. విదేశాలలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు, చదువుకోవాలనుకునే వారికి కలిపి సుమారు 180 మందికి అవసరమైన సహాయ సహకారాలు అందజేశారు. పార్టీ స్కిల్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ విభాగం ద్వారా 1987 మందికి నైపుణ్య శిక్షణ ఇప్పించారు. వారిలో 870 మందికి రాష్ట్రంలో ఉద్యోగాలిప్పించారు. మరో 200 మందికి విదేశాల్లో ఉద్యోగాలిప్పించారు. ప్రస్తుతం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26 జరుగుతోంది. కార్యకర్తలకు యువనేత లోకేష్ అందిస్తున్న సాయాన్ని ఆ నోటా ఈ నోటా విన్న యువతీ యువకులు ఎంతో మంది ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు కార్యకర్తలుగా చేరుతున్నారు. ఇప్పటికే 90 లక్షల సభ్యత్వాలను దాటి 1 కోటి సభ్యత్వాల దిశగా వెళుతోంది కార్యక్రమం. సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెట్టి లోకేష్ అన్నా అని పిలిస్తే చాలు, అన్న మాదిరిగా వచ్చి భుజం మీద చెయ్యేసి ధైర్యం చెప్పేంత దగ్గరగా అందరికీ అందుబాటులో ఉంటారు. దట్ ఈస్ లోకేష్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.